నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేడ్చల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఒక యువతి 25 సంవత్సరాల యువతిని దుండగులు రాళ్లతో కొట్టి చంపడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెట్టడం కూడా జరిగింది. అంటే అప్పట్లో దిశ ఇన్సిడెంట్ కూడా దీన్ని తలపిస్తుంది అని చెప్తున్నారు. అంటే అసలు ఈ ఇన్సిడెంట్కి అంటే కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏంది అసలు అని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు. నమస్తే అండి. నమస్తే అండి శిశిర గారు. అంటే ఇప్పుడు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక యువతి 25 సంవత్సరాల యువతిని అసలు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో రాళ్లతో కొట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పట్లో ఇదే సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఒక వెటర్నరీ డాక్టర్ని దిశ ఇన్సిడెంట్స్ తీసుకుంటే మనం ఆవిడని కూడా ఇలా పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ అంటే ఈ రీజన్ ఏంటి అంటారు? మన హైదరాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి, అంటే చాలా బయటికి రావట్లేదు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ఎందుకంటే పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా దారుణమైన హత్య. అది అంటే మీరేమంటారు ఈ విషయం పైన? హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంటుందండి. అయితే మనం ఎప్పుడూ మంచినే చూడాలి, చెడుని తక్కువ చూడాలి. కానీ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మాత్రం అసలు దీని విషయంలో మాత్రం పోలీసులు ఇంకా చాలా కఠినంగా ఉండాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక యువతని, ఇప్పుడు మనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఒక అమ్మాయికి పెళ్ళైందని కూడా భావిస్తున్నారు. అంటే పోలీసులు అంచనా ప్రకారం 25 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, 25 నుంచి 30 ఏళ్ళ లోపు ఉంటుందంట ఆ అమ్మాయి వయసు. ఆ అమ్మాయిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి, అంటే రేప్ జరిగిందో లేదో ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు, ఆమెను అయితే చంపేశారు. బండరాళ్లతో ముఖం అంతా పచ్చగా కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ గుర్తుపడతారని చెప్పి మొత్తం బాడీ అంతా పెట్రోల్ పోసి ముఖం మీద మరీ పెట్రోల్ ఎక్కువ పోసి, అంటే గుర్తుపట్టకుండా అసలు ఫేస్ అనేది ఐడెంటిటీ కాకుండా తగలబెట్టేశారు. సో తెల్లవారుజామును చూసి లేస్తే అక్కడ చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చూసి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఆ కేసును ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అలా విషయం ప్రపంచానికి బయటకు వచ్చింది. కానీ సో అది ఇలా జరిగిన వాటం చాలా బాధాకరం. కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. సో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూసినా కానీ సో అది ఎందుకు అలా వెళ్తున్నారో కొంచెం యువకులు కానీ పెడదారిని పట్టడం, ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అకృత్యాలు మరీ ఎక్కువైపోయినాయండి. సో గతంతో పోలిస్తే ఇప్పుడు ఇలాంటి అకృత్యాలు చాలా ఎక్కువైపోయినాయండి. సో అప్పటికి దిశ ఘటన తర్వాత పోలీసులు ఇలాంటి అకృత్యాలు చేసే వాళ్ళకి కఠిన శిక్ష విధిస్తామని డైరెక్ట్గానే చెప్పారు. అయినా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఇక మేడ్చల్ సంఘటన విషయానికి వస్తే ఆ అమ్మాయి పేరు ఇంకా బయటికి రాలేదు, అంటే అఫీషియల్గా వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఇప్పుడు మిస్సింగ్ కేసు కింద నమోదయ్యి అది ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సో చుట్టుపక్కల కేసుల్లో ఇప్పుడు మేడ్చల్ అంటే మహా అయితే ఆ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ అమ్మాయిది అయి ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సో చుట్టుపక్కల స్టేషన్లో ఎక్కడ మిస్సింగ్ కేసు వచ్చింది చూస్తున్నారు. దాంతోపాటు ఆ అమ్మాయి సంబంధించిన ఫోన్ ఇంకా ఎంక్వైరీలో బయటపడలేదు వాళ్ళకి. అసలు అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫోన్ వాడిద్ది కదా, ఆ ఫోన్ దొరికిందా లేదా ఇంకా తెలియదు. ఆ ఫోన్ దొరికితే దాదాపుగా సగం కేసు ఛేదించినట్టే. అంటే ఆ ప్లేస్లో ఇంకా ఏ వస్తువులు అంటే కొంత బంగారం ఉంది. అయితే ఆ అమ్మాయి గుర్తుపెట్టాక ఆ అమ్మాయికి పెళ్ళిందని మాత్రం చెప్తున్నారు పోలీసులు. బహుశా కాలికి మెట్టెలు ఉండటం వల్ల అది ఆ ఇండికేషన్స్ వల్ల వాళ్ళు గుర్తుపట్టి ఉండొచ్చు. అయితే ఇక్కడ పోలీసులకి ఈ ఎంక్వైరీలో వాళ్ళకి కీలకంగా లభించిన సమాచారం ఏంటంటే ఆ అమ్మాయికి 2 చేతులకి 2 ట్యాటూలు ఉన్నాయి. ఆ ట్యాటూల మీద 2 పేర్లు ఉన్నాయి. ఆ 2 పేర్లను బట్టి ఇప్పుడు ఈ ట్యాటూలు ఎవరివి, ఈ పేర్లు ఎవరు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఇప్పుడు ఎవరన్నా చంపిన వాళ్ళు తీసుకొచ్చి పడేశారు కదా, పడేసి తగలబెట్టారు. అక్కడ వరకు ఎలా వచ్చారు? సో బస్సులో వచ్చారా, లేకపోతే కారులో వచ్చారా, లేకపోతే 2 వీలర్లో తీసుకొచ్చారా? ఇవన్నీ చుట్టుపక్కల సీసీటీవీలు మొత్తం గమనిస్తున్నారు. ఆ గమనించి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ చూస్తున్నారు. నాకు తెలిసి ఇవాళ సాయంత్రానికో రేపటికో ఖచ్చితంగా నిందితులు పట్టుకుంటారు. సో పట్టుకోవటం, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారు అనే విషయం పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో గతంలో జరిగింది. దిశ ఘటన మన అందరికీ తెలిసిందే. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వెటర్నరీ డాక్టర్ని ఇంతే దారుణంగా చంపారు. ఎంత దారుణంగా చంపారంటే ఆ అమ్మాయిని రాత్రి 10 గంటలకు చంపేసి, అంటే చంపిన తర్వాత కనీసం వాళ్ళకి ఏమాత్రం పాపభీతి కూడా లేకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి తగలబెట్టేసి ఇంటికెళ్ళి పడుకున్నారు. కానీ పోలీసులు త్వరగా ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన శిక్ష వేశారు. సో అది నిజమా, అది న్యాయమా అసమ్మతమా అని విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరూ పోలీసులు చేసిన తీరుని శభాష్ అని పొగిడారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అలానే జరగాలి. రేపు వచ్చిన ఫ్యూచర్లో కూడా ఇలాంటివి మళ్ళీ జరగకూడదండి. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇది రిపీట్ అయింది. సో ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటది. హైదరాబాద్లో ఎలాంటివి జరుగుతాయి అనే ఒక అపప్రద వస్తుంది.
ఇలాంటివి ఇంకెక్కడ జరగట్లేదా? అన్ని చోట్ల జరుగుతాయి. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం చేకూర్చే పనులు ఎవరు చేసినా మాత్రం దాన్ని వదిలిపెట్టకూడదండి. ఎందుకంటే ఇది మహానగరం, ఎక్కడెక్కడి నుంచో అందరూ ఇక్కడ బతకడానికి వస్తున్నారు. వాళ్ళకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సేఫ్టీ ఉంటుందనే కదా మనం దీన్ని మహానగరం అంటున్నాం. సో రాత్రిపూట ఇప్పుడు షీ టీమ్స్ అని కానీ, పోలీసులు పెట్రోలింగ్ కానీ గతంతో పోలీసులు ఇప్పుడు చాలా బాగుపడినాయి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వాటిని సార్ట్అవుట్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని కూడా త్వరగా సార్ట్అవుట్ చేసి బాధితురాలకి న్యాయం చేయాలి. ఆ న్యాయం ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఎలా అయితే ప్రపంచానికి తెలిసిందో, ఆ అమ్మాయికి న్యాయం జరిగిందనే విషయం కూడా ప్రపంచానికి తెలియాలి. సో దానికి అన్నింటినీ దిశలాగా చూడమని నేను చెప్పను. దానికి ఎన్కౌంటరే, చంపేయడమే అని చెప్పను. అయితే శిక్ష మాత్రం ఖచ్చితంగా పడాలి. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇలాంటి విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించకూడదని కొంచెం చాలా సీరియస్గానే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంతెందుకండి, ఇప్పుడు నిన్నగాక మొన్న 2 days బ్యాక్ భార్యను హత్య చేసి కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ పోలీసులకే సవాల్ విసిరాడు ఒకడు. సో ఇలాంటి దుర్మార్గులు ఉన్న ప్రాంతంలో మనం ఉన్నాం. కాబట్టి వీళ్ళందరికీ తగిన శిక్ష వేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్ కూడా మనకి భరోసా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని ఏదైనా జరిగితే అసలు నేరం చేసిన తరువాత శిక్షించడం కంటే, నేరం జరగడానికంటే ముందే వాళ్ళు భయపడాలి. చేయాలంటేనే భయపడాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదండి. సో ఇప్పుడు ఈ కేసును కూడా చాలా త్వరగా సీరియస్గా తీసుకొని ఎంత త్వరగా నిధులు పట్టుకుంటే అంత మంచిది. ఈ విషయంలో దిశ ఘటనలాగే చేయమని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ మాత్రం ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వదలకూడదు. వాళ్ళకి సరైన శిక్ష పడాల్సిందేనండి. అది ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.